పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే ₹1 కోటి సింగరేణి కార్మికులకు బీమా పథకాన్ని అమలు చేయడమే కాకుండా మీ అవుట్ సోర్సింగ్ కార్మికులకు కూడా ఏదైనా జరిగితే ₹50 లక్షల బీమా పథకాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు కదా. ఇదే కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలకు ఎవరు ప్రిపేర్ అయినా ప్రతి పేదవాడికి సింగరేణి నుంచి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పాస్ అయితే ₹1,00,000, మెయిన్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళే వాళ్ళకు కూడా ₹1,00,000 పథకాన్ని సింగరేణి నుంచి మొదలుపెట్టి ఈసారి ఐఏఎస్లు ఐపీఎస్లల్లా అత్యధికంగా ఈ రాష్ట్రంలో నుంచి మనం ఎంపిక కావడానికి వాళ్ళు ఢిల్లీలో శిక్షణ పొందడానికి ఈరోజు సింగరేణి సంస్థ నుంచి మనం సహాయాన్ని అందించినాం. అదేవిధంగా ఈరోజు విద్యుత్ కార్మికులు విద్యుత్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయి దివాలా తీసి కుప్పగూలే పరిస్థితులు వచ్చింది. సదరన్ డిస్కామ్ కానీ నార్థన్ డిస్కామ్ కానీ జెన్కో కానీ ట్రాన్స్కో కానీ ఈరోజు పూర్తిగా దెబ్బతిని ₹1,000 కోట్ల అప్పుల్లో మునిగిపోయినాయి. 10 సంవత్సరాలు ఈ సంస్థల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు ఆ సంస్థలు కుప్పగూలే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు ఒక పద్ధతి ప్రకారం సింగరేణి సంస్థల్ని లాభాల బాటలో నడిపించడమే కాదు, బొగ్గు ఉత్పత్తి పెంచి మీకు భవిష్యత్తులో కొత్త గనులను కూడా కేటాయించాలని, కొత్త గనులను తెరవాలని, నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. మీ కారుణ్య నియామకాలకు సంబంధించి గతంలో ఎన్ని నిబంధనలు ఉండేనో, ఎంత అవినీతి ఉండేనో మీకు తెలుసు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలను సరళీకృతం చేయడమే కాకుండా దాదాపుగా 400 పైచిలకు కారుణ్య నియామకాలు సింగరేణి సంస్థలో మనం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీలో కూడా కారుణ్య నియామకాలు జరగకపోతే మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వంతో మాట్లాడి కారుణ్య నియామకాలను ఆర్టీసీలో కూడా చేపట్టడం జరిగింది. ఈ రకంగా కార్మికుల యొక్క అభ్యున్నతి కోసం, కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. కార్మికుల సంక్షేమమే మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం అనే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మీతో ఏ సందర్భం వచ్చినా మీతో మాట్లాడుతున్నాం, మీతో కలుస్తున్నాం. కార్మికులు అంటే మా సోదరులన్న భావన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము కల్పించగలిగినాం. ఇవాళ అసంఘటిత కార్మికుల గురించి ఆలోచనే చేయలేదు. ఈరోజు అసంఘటిత కార్మికులందరినీ ఒక దగ్గరికి పట్టుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం తొందరలో తీయబోయే పాలసీలో వాళ్ళందరి సూచనలు సలహాలు తీసుకున్నాం. ఈరోజు దేశానికే ఆదర్శంగా ఉండే విధంగా గిగ్ వర్కర్స్ విధానాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. అందరి అభిప్రాయాలు తీసుకొని